ఇందాక ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను. 2 people ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. పోలీసులకి దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్. ఏం అడగాలి? ఎక్కడ ఉన్నాడు రామగోపాల్? ఇక్కడ లేడు, షూటింగ్లో ఉన్నాడు. ఏ షూటింగ్ అని అడిగారా? అడగల. ఎక్కడ ఏ ప్రాంతంలో జరుగుతుంది అన్నారా? అడగల. అరెస్ట్ చేయడానికి వచ్చాము అన్నారా? అనలేదు. మేము గాలింపు పెడుతున్నాం అన్నారా? అనలేదు. ఈ 4 ఏదన్నా వాళ్ళు అన్నది చూపిస్తే అప్పుడు మాట్లాడతారు. చేతగాని తను కానీ వాళ్ళు చెప్పలేదండి, అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పలేదండి. చేతగాని అరే యార్, వాళ్ళు ఎందుకు వచ్చారో మీరు వాళ్ళని అడుగుతారా, నన్ను అడుగుతారా? అరే ఏం అట్లా కాదండి. సరే ఓకే, వదిలేసేయండి. మామూలుగా ఇన్ జనరల్గా పోలీసులు అనేటువంటి వాళ్ళు మన ఇళ్ళ మీద కానీ ఎక్కడికైనా వచ్చినట్లయితే అది చాలా ప్రెస్టేజ్ క్వశ్చన్. ప్రతి ఒక్కళ్ళు కూడాను అవమానపడతారు, పోలీసులు వచ్చారు వాళ్ళ ఇంటికి అని. మీ ఆఫీస్ ముందు ఒక 4 గంటలు దాదాపు 2 గంటలో 4 గంటలో మీ ఇంటి ముందుకు వచ్చేసి వాళ్ళ ఆఫీస్ ముందుకు వచ్చేసినప్పుడు మీరు ఎందుకు వచ్చారు, నా పరువు తీసే హక్కు మీకేముంది అనేటువంటిది మీరేమైనా చేశారా? మీరేమైనా దానికి నేను చెప్తున్నా అది కమ్యూనికేషన్ జరిగిందని చెప్పాను కదా. ఆల్రెడీ నాకు వాళ్ళు వచ్చి నోటీస్ ఇచ్చారు కదా, మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉంది కదా. ఉన్న తర్వాత వాళ్ళని వచ్చారు, అప్పుడు నేను లేను. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంతవరకు వాళ్ళు నాకు కమ్యూనికేట్ చేయలేదు నాతో ఇంతవరకు. ఆర్జీవి గారు, వైసీపీకి సపోర్ట్ చేసిన సినీ పెద్దలు అంటే పోసాని కానీ ఆలీ గారు కానీ ఇక నుంచి మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మేము రాజకీయాల నుంచి వైదొలుగుతున్నామని వాళ్ళు ముందే అనౌన్స్ చేశారు. మీరు ఎందుకు చేయలేకపోయారు? నేను ఎందుకు చేయాలి? అదేంటి అసలు మీనింగ్ ఏంటి దానికి? నేను నా ఇష్టం వచ్చింది చేస్తానండి. అది లా పరిధిలో లేనప్పుడు జ్యుడిషియరీ డెసిషన్ తీసుకుంటుంది. అది కరెక్టా కాదని మధ్యలో ఎవరు చెప్పడానికి నేను చేయాలో చేయకూడదని. సార్ హర్జీ గారు, నేను వెంకట్ ఎన్టీవీ సార్. మీడియాలో పోస్ట్ చేసిన అంటే కార్టూన్స్ వల్ల ఇప్పుడు ఈ వివాదం నడుస్తుంది కదా, మరి దాన్ని ఫుల్ స్టాప్ పెడతారా? మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇలా వేస్తారు, మళ్ళీ వేస్తారా? నేను ప్రతిరోజు 5-6 పెడతా. ఇప్పుడు కూడా పెడతానే ఉన్నా. ఇప్పుడు చెప్పాను కదా, డొనాల్డ్ ట్రంప్ చెప్పాను కదా ఇందాక. అంటే గతంలో నేను పొలిటికల్ నుంచి తప్పుకున్నాను అని 6 నెలల క్రితం వ్యూహం రిలీజ్కు ముందు చెప్పాను. ఆ రోజు నుంచి ఇంతవరకు నేను ఒక్క ట్వీట్ కూడా పెట్టలేదు. ఓకే. అది కేస్ ఐ వాంట్ టు డూ దాన్ని. అంటే నా కారణాలు వేరు ఉండొచ్చు, ఆ కారణాల డీటెయిల్స్ నేను తర్వాత చెప్తాను. బికాజ్ దిస్ కమ్స్ ఏది 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 అవును. ఇప్పుడు నాకు అసలు పని లేదు, టైం లేదు నాకు. అది వేరే నేను వచ్చింది మీకు కేసులు వేయటానుగా. నాకు ఏం అవసరం? అది రావటానికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది విపరీతంగా విస్తరించిపోయింది. వేలు మీద ఎలా పెడతారు మీరు? అసలు ఎలా పాసిబుల్? అది ఎవ్వరు చేయలేకపోతున్నారు, చేయలేరు కూడా. వర్మ గారు, ఇక్కడ అంటే మీరు ఏది సీరియస్గా తీసుకోరు, సో అదే ఆ లైట్ తీసుకోవటం వల్లే మిమ్మల్ని కూడా మీడియా లైట్ తీసుకుని మీ మీద స్టోరీలు వెళ్ళిందని చెప్పేసి అనుకోవచ్చు మీరు? మీడియాకి ఒక పర్టికులర్ పర్సన్ మీద ఉంటుందని నేను అనుకోనండి. వాళ్ళకి స్టోరీలు ఉన్న ఇంట్రెస్ట్, ఎంటర్టైన్మెంట్ చూస్తారు, కానీ ఎవరి మీద పర్టికులర్గా పర్సనల్గా తీసుకుంటారని నేను నమ్మను. ఈ ఉదాహరణకి సుశాంత్ సింగ్ రాజ్పూత్ అప్పుడు ఆల్మోస్ట్ రిపబ్లిక్లో అర్నబ్ గోస్వామి 1 year నడిపాడు క్యాంపెయిన్. తర్వాత ఒక్కరోజు సడన్గా ఆపేశారు. అది దానికి ఏం సొల్యూషన్ రాలేదు, ఏమీ రాలేదు. అప్పుడు ఆ అమ్మాయి పేరు మర్చిపోయాను నేను, హీరోయిన్ సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు తన మీద కంటిన్యూస్గా తనే చేసింది అని జైలుకి ఇంకా అరెస్ట్ చేయలేదని నడిపారు కదా. అర్నబ్ గోస్వామికి అమ్మాయికి ఏం కానీ ఎప్పుడు కలిసి కూడా ఉండరు నాకు తెలిసి 100%. ఏదో ఆ టైంలో అనిపిస్తుంది మీడియాకి, అంటే ఒక వేవ్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది. ఎవరు కూడా ఎవరిని పర్టికులర్గా పర్సిక్యూట్ చేస్తారని నేను అనుకోను. ఒకటి, సోషల్ మీడియాని ఎవరు కంట్రోల్ చేయలేరు అన్నారు, బట్ వ్యక్తిగత క్రమశిక్షణ ఎవరికి వాళ్ళు మెయింటైన్ చేస్తే ఏ గోళ ఉండదు కదా. బట్ ఎంటర్టైన్మెంట్ వేలో మీరు ఏది పెడితే అది పెడితే ఇబ్బందులు వస్తాయి అని చెప్పి మీరు నమ్ముతారా? అసలు ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, పొద్దున్న లేచి బాగా చదువుకుని మంచి పనులు చేసుకుని మంచి పెళ్లి చేసుకుని పిల్లలు కానీ అని చెప్పినట్టు ఉంది. ఎవరికి వాళ్ళు
ఎవరికి వాళ్ళు క్రమశిక్షణ అంటే వాళ్ళకి లేదు, లేనప్పుడు ఏం చేస్తారు కదా ప్రాబ్లం ఇక్కడ. ఉన్నోళ్ళు ఇప్పుడు ఉన్నోళ్ళు ఏంటి మనకేం అవసరం. ఇన్ కేస్ రాజీవి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే జైల్లో ఎలా టైం స్పెండ్ చేస్తారు? అక్కడ విస్కీ ఉండదు, ట్వీట్ చేయడానికి ఫోన్ ఉండదు, వర్డ్కా ఉండదు, అమ్మాయిలు ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ గుడ్ క్వశ్చన్. ద పాయింట్ ఇస్ మనకి సరే ఎవ్రీథింగ్ మనకు కావాల్సింది ఉండాలని జీవితంలో ఎప్పుడు జరగదు. నాకు అంబానీ అంత డబ్బు ఉందా? లేదు. నాకు ఎవడో అలాంటి కారు ఉందా? లేదు. నాకు మహా అందగతులైన అమ్మాయిలు ఒక భార్య ఉందా? లేదు. అప్పుడు మనకు ఉన్న దాంతోనే మనం సరిపెట్టుకుంటాం ఎప్పుడైనా. అందులో ఒక సడన్గా ఒకవేళ కోవిడ్ వస్తుంది, దానికి సరిపెట్టుకోవాలి. ఇంకోటి ఏదో వస్తుంది, దానికి సరిపెట్టుకోవాలి. అలాగప్పుడు ఈ కేసు అన్న ఏదన్నా నాకు అలాంటి పరిస్థితి వస్తే నేను ఎప్పుడు అడాప్ట్ అవుతాను. నా లైఫ్లో నాకున్న నేచరు అడాప్ట్ అవుతాను. అప్పుడు నేను అక్కడ క్రిమినల్స్తో కలిసి నెక్స్ట్ 1 year సంబంధించి 4-5 కథలు రెడీ చేసుకుని వస్తాను. సార్ ఇప్పుడు ఏ సంఘటన జరిగినా సరే దాని మీద ఒక సినిమా తీసేస్తారు. ఈ 10 రోజుల నుంచి జరిగిన దాని మీద ఏమన్నా ఒక సినిమా తీసే ఆలోచన ఉందా? సార్ ఇప్పుడు మీడియా తీసిన సినిమా కన్నా గొప్ప సినిమా తీసే టాలెంట్ నా దగ్గర లేదు, నేను ఒప్పుకుంటున్నా. నేను నథింగ్. వాళ్ళు రాజమౌళి అయితే నేను రామగోపాలరావు. సార్ లాస్ట్ ఇయర్ వ్యూహం సినిమా ప్రెస్ మీట్లో సార్ ప్రశ్న 2024లో ప్రభుత్వం తారుమారు అయితే మీ పరిస్థితి ఏంటి అని, ఇదే అనుకోవచ్చా? నేను అదే అంటున్నానండి. అది మీరు అనుకుంటున్నారు, నేనేమనుకోవట్లా. ఇప్పుడు ఇక్కడ సింపుల్ థింగ్ అండి, లాజికల్గా ఆలోచించండి. ఒక నోటీస్ వచ్చింది, అయిపోయింది, వాళ్ళు వచ్చారు, వెళ్ళిపోయి, ఎంతకన్నా ఏమీ జరగలేదు కదా. అప్పుడు నాకు ఏమైనట్టు మీ ఉద్దేశం? మీరు మీడియా చూసి అరే భయపడి వణికిపోతున్నాడు, మంచం కింద ఉన్నాడు, భయపడి కలకట్ట అన్ని మీరు అనుకుంటున్నారు. అది అక్కడ ఏమీ జరగలేదు కదా. ఇప్పుడు ఎవరైనా పోలీసులు చూపించండి, పోలీసులు కోట్ చేస్తే ఎవరన్నా చెప్పగలుగుతారా? అది నిజం కాబట్టి చెప్పగలుగుతాను నేను.